పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి రాశి ఫలితాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా తులారాశి వారిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క దశమ స్థాన సంచారం తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే కెరీర్ని నిర్దేశించేటటువంటి స్థానంలో, అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు కెరీర్కి సంబంధించినటువంటి స్థానంలో రాశ్యాధిపతి సంచరించేటప్పుడు ఊహించినటువంటి మెరుపులు మెరుస్తాయి, అంటే చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయి అని చెప్పాలి. అలానే కళాకారులకి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారు కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తాడు. ప్రధానంగా మీ జన్మరాశికి 12వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ధనాధిపతి, వాక్స్థానాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే, మాట్లాడేటటువంటి మాట ఎంత మీరు మెత్తగా మాట్లాడుతున్నప్పటికీ అది అవతలి వారికి చాలా హార్ష్గా, కఠినంగా వినిపిస్తుంది. మాట్లాడేటటువంటి మాట మీద కనుక కంట్రోల్ తప్పితే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు తులారాశి వారు పొందుతారు. అలానే ఖర్చుల యొక్క తీవ్రత కూడా విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే జిహ్వ చాపల్యం, అంటే కనిపించిన ప్రతిసరి తినాలి అనే కోరిక కారణం చేత ఈ మాసంలో ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. కాబట్టి తులారాశి వారు ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం అనేటటువంటిది ఈ మాసంలో ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా మీ జన్మరాశికి 11వ స్థానంలో లాభస్థానంలో రవిబుధ గ్రహాల యొక్క కలయిక, ఇది బ్రహ్మాండమైనటువంటి బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. అంటే బ్రహ్మాండమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది. మీలో ఉండేటటువంటి ఇంటర్నల్ స్కిల్స్ మొత్తం కూడా బయటకు వస్తాయి. ఈ కారణం చేత కెరీర్ డెవలప్మెంట్ కానీ, ఫినాన్షియల్ డెవలప్మెంట్స్ కానీ అన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి అని చెప్పాలి. కానీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే మీ జన్మరాశికి 6వ స్థానంలో కూడా శని యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కుటుంబంలో ఎవరో ఒకరి ఆరోగ్యం కొంచెం ఆందోళనకరంగా, ఇబ్బందికరంగా, మనస్సుకు ప్రశాంతత లేకుండా ఉండేటటువంటి విధంగా జరుగుతుంది. కానీ తులారాశి వారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బలం ఏమిటంటే మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే ధర్మస్థానంలో గురుడు, ధర్మప్రభు అయినటువంటి గురుడు ధర్మస్థానంలోనే సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి అంటే చిన్న చిన్న 1-2 ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా అదృష్టం వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఇక్కడ ఈ మాసంలో తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించడం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పాలి. కానీ ఇక్కడ మనకు డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 7:51 వరకు ఉండేటటువంటి సమయంలో మీరు మాట్లాడేటటువంటి మాటలు మొత్తము కూడా అంటే 90% ఆర్థిక చర్చలకు సంబంధించినటువంటి, అంటే అన్ని ఫినాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి. అలానే మీరు 1వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ పెద్దలతో మాటల్లో తేడాలు రాకుండా, విభేదాలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వాణిజ్యపరమైనటువంటి పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచన మీకు బ్రహ్మాండంగా కలుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే, ఈ 1వ తారీఖు ఒక నిమ్మకాయ తీసుకొని దానికి పసుపు అద్ది మీ ఇంటి ప్రధాన గుమ్మానికి చుట్టూ తిప్పి దిష్టి తీసి కనుక, అంటే దాన్ని కట్ చేసి దాన్ని రెండింటికి కుడి చేత్తో ఉన్నటువంటి దాన్ని ఎడమ వైపుకి, ఎడమ చేత్తో ఉన్నటువంటి దాన్ని కుడి వైపుకి రెండింటిని కనుక వేసేస్తే, అంటే చుట్టూ తిప్పిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో కనుక వేసేస్తే నరదృష్టి అనేటటువంటి తొలగిపోతుంది. ఇది మీరు 1వ తారీఖు చేయడం చాలా మంచిది. ఇక 1వ తేదీ సాయంత్రం 7:51 నుంచి 4వ తేదీ ఉదయం 5:30 వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తూ ఉంటాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పగలుగుతారు. తద్వారా అంటే మాట్లాడేటటువంటి మాట సూటిగా స్పష్టంగా ఉన్నటువంటి కారణం చేత చాలా సమస్యల నుంచి ఇక్కడ మీరు తగ్గించుకోవచ్చు. ఇక 4వ తేదీ ఉదయం 5:30 నుంచి
6వ తేదీ ఉదయం 11:16 వరకు ఉండేటటువంటి సమయంలో మనస్సులో ఏదో తెలియనటువంటి అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. సమస్యలు యొక్క తీవ్రత ఒత్తిడిని పెంచుతూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఏర్పడినటువంటి చిక్కులు పరిష్కారం దిశగా అడుగులు పడతాయని చెప్పాలి. కానీ ఇక్కడ మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇక్కడ మీరు చంద్రుడిని గంగా జలంతో కనుక అభిషేకం చేసినట్లయితే, ఇప్పుడు మనకు నవగ్రహాల్లో చంద్రగ్రహం కూడా ఉంటుంది, అక్కడ మీరు గంగా జలంతో కనుక చంద్రుడికి అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 6వ తేదీ ఉదయం 11:16 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2:26 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు చదువుకు సంబంధించిన విషయాలలో కానీ, సంతానపరమైన విషయాలలో కానీ, ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో కానీ అనుకూలంగా ఉంటుంది. కానీ ఆశించినంత గొప్ప ఫలితాన్ని పొందలేకపోతారు. కొద్దిగా నిరాశ అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. కానీ క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటివి బాగా పెరుగుతాయి. ఇక్కడ మీరు ఊహాజనితమైనటువంటి, అంటే మీరు ఎక్కువగా అంటే ఉన్నదానికన్నా ఎక్కువగా ఊహించుకోవటం వల్ల కొద్దిగా భంగపాటు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తవం ఆలోచించాలి, వాస్తవంగా ఉండాలనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ మీరు రాహుగ్రహ శాంతి కనుక చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 8వ తేదీ మధ్యాహ్నం 2:26 నుంచి 10వ తేదీ సాయంత్రం 4:03 వరకు ఉండేటటువంటి ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు కానీ, జీర్ణకోశ సమస్యలు కానీ రావచ్చు. అలానే శత్రువుల వలన కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. రావాల్సిన ధనం అనేటటువంటిది రాకుండా ఆగిపోతూ ఉంటుంది. కొన్ని అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు ఆంజనేయ స్వామికి బెల్లం గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 10వ తేదీ సాయంత్రం 4:03 నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో దాంపత్య సంబంధాలు బ్రహ్మాండంగా మెరుగుపడతాయి అని చెప్పాలి. వ్యాపార భాగస్వామ్యాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇక్కడ కూడా మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇక్కడ మీరు గౌరీ శంకరుల పూజ కనుక చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఊహించనటువంటి హఠాత్తుగా కొన్ని సమస్యలు అనేటటువంటి వచ్చి పడతాయి. అనుకోనటువంటి ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. మీకు సంబంధించినటువంటి రహస్యపరమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా ఎక్కువగా దృష్టి పెట్టండి. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీరు కాలభైరవ స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో అదృష్టం మెరుగుపడుతుందని చెప్పాలి. గురువుల యొక్క సహాయ సహకారాలు, వారి యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. అంటే దైవ బలాన్ని పెంచుకుంటారు. మతపరమైనటువంటి పనుల్లో పాల్గొనడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే విద్యార్థులు కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ మీరు గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు కనుక దానం చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే ఈ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 15 రోజుల్లో ప్రయాణాల పరంగా కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, భాగస్వామ్య వ్యాపారాల్లో కానీ లాభం కలుగుతుందని చెప్పాలి. కానీ ఇక్కడ మీకు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు, 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు, 14 నుంచి 15వ తేదీ వరకు ఇవి మీకు అనుకూలమైనటువంటి సమయాలు అని చెప్పాలి. ఇక ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.